కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి సమస్యలపై వినతులు పోటెత్తుతున్నాయి. గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన గ్రీవెన్స్ కు జనం భారీగా తరలివచ్చారు. దీంతో సమస్యల బాధ్యతను మంత్రులకు అప్పగించడంతో పాటు ఓ ప్రత్యేక కమిటీని వేయాలని సీఎం నిర్ణయించారు. జగన్ ప్రజావేదిక కూల్చేయడంతో ఈ కార్యక్రమానికి మరో వేదిక కోసం చంద్రబాబు అన్వేషిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరిలోని తెలుగుదేశం కార్యాలయంలో శనివారం నిర్వహించిన గ్రీవెన్స్ ప్రజలతో కిక్కిరిసింది. సమస్యలు విన్నవించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి జనం భారీగా తరలివచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శనివారం తెల్లవారుజామున 4 గంటలకే చాలా మంది వచ్చి కార్యాలయం వద్ద వేచి ఉన్నారు. చంద్రబాబు కార్యాలయంలోకి ప్రవేశిస్తూనే ప్రధాన ద్వారం వద్ద వేచి ఉన్న దివ్యాంగులు, వృద్ధుల నుంచి వినతులు స్వీకరించారు. పార్టీ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వివరాలు నమోదు చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజల సమస్యలు శ్రద్ధగా విన్న చంద్రబాబు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పదవీ విరమణ వయస్సు పెంచాలని ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సహాయ సంస్థలో పనిచేస్తున్న దివ్యాంగులు సీఎం చంద్రబాబును కోరారు. గత 60 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు 62 చేశారు. మాకు కూడా 62 చేయమని అందరము వికలాంగులు వచ్చారు. మా కార్పొరేషన్ కి అన్ని వర్గాలకు ఆదుకున్నారు. మా వికలాంగుల కార్పొరేషన్ కి 62 చేయమని చంద్రబాబు నాయుడిని మరీ కోరుకుంటున్నాం సార్. మా జీవితాల్లో వెలుగులు నింపమని కోరుతున్నాం సార్. 60 నుంచి 62 దాకా చేయాలి సార్. వికలాంగులు, బ్లైండ్స్ మీ దయ మరి అన్ని వాళ్ళకి మంచిగా చేశారు సార్. మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చింది, మరి మాకు చేయాలి సార్. అక్రమార్కుల చెరలో ఉన్న తమ స్థిరాస్తులను తిరిగి ఇప్పించాలని పలువురు ముఖ్యమంత్రిని వేడుకున్నారు. తమ 4.5 ఎకరాల భూమిని వైకాపా నేతలు కబ్జా చేశారని తిరుపతికి చెందిన 68 ఏళ్ల మల్లికార్జునరావు వాపోయారు. దీనిపై గతంలో డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటిని ఓ వ్యక్తి దౌర్జన్యంగా లాక్కున్నారని చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలు వాపోయారు. ఇందిరాగాంధీ ఇచ్చిన ఇల్లు మేము కట్టుకొని సంసారం ఉన్నాము. బండ్రోతు కలకడ మండలంలో బండ్రోతు వాళ్ళు మా ఇల్లు దౌర్జన్యంగా పెరుక్కున్నారు. కోర్టు కూడా అయిపోయింది మాకు, అయినా కానీ ఇయ్యలేదు. మేము కలెక్టర్ కలిసినాము, అక్కడ కాదని మళ్ళీ ఇక్కడ వచ్చినాము. ఈ సారు 10 ఏళ్ళప్పుడు ఇచ్చిన ఈ లెటర్, అయినా కానీ మీకు అయిపోయింది ఫోన్ చెప్పినాడు మా సారు. అలాది కాబట్టి నేను ఇంత దూరము జిల్లాకు వచ్చిన అప్లికేషన్ ఇచ్చిన. మాకు ఆ సొంత ఆ ఇల్లు మాకు ఇంకా భూములు లేవు, ఏం లేవు. ఉండేది అది ఒక్కటే. నా బిడ్డలు బాడిగిన్లో ఉండారు, నేను బాడిగిన్లో ఉండారు. మాకు న్యాయం చేయాలనేసి ఆ సార్ను అడిగేకొచ్చినాను. గత తెదేపా ప్రభుత్వ హయాంలో బీమా మిత్రులుగా పనిచేసిన తమని వైకాపా ప్రభుత్వం తొలగించిందని పలువురు చంద్రబాబు వద్ద వాపోయారు. మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. అక్రమ భవనం నిర్మిస్తున్నారని ప్రశ్నించినందుకు ఓ వైకాపా నాయకుడు 4 ఏళ్లుగా తమని వేధిస్తున్నారని బాపట్ల జిల్లా చీరాలకు చెందిన ఓ మహిళ సీఎం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుడిని నువ్వు చేస్తున్న తప్పు, ప్రభుత్వ భూమిని ఆక్రమించి 2 అంతస్తులు డాబా కట్టావు, దానికి అప్రూవల్ లేదు అని అడిగినందుకు మా కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేశారు సార్. ఏది చెప్తే అది పోలీసు వాళ్ళు నమ్ముతున్నారు. మా మీద 22 కేసులు పెట్టారు సార్ పోలీసు వాళ్ళు. ఎస్పీని కలిసాం, డిఎస్పీని కలిసాం, పెద్ద అధికారులు కలిసినా కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు సార్. జూన్ 30వ తారీఖు కూడా 5 మనుషులు దొంగతనం చేశారు. 3 సార్లు మా ఇంట్లో దొంగతనం జరిగింది. ఎందుకు చేస్తున్నారని ఇలా అడుగుతుంటే వైసీపీ నాయకులు నువ్వు చేతనైంది చేసుకోపో, మేము ఇట్లాగే నీ వస్తువులన్నీ ఎత్తుకెళ్ళిపోయి నేను రోడ్డు మీద పడేస్తాం అంటున్నారు. పోలీస్ స్టేషన్ కి వెళ్తే న్యాయం జరగట్లేదు. ఇద్దరం కలిసి రోడ్డు మీద కూర్చుంటే బైండ్ ఓవర్ కేసు పెట్టారు సార్ మా మీద. నారా చంద్రబాబు గారు నా కుటుంబాన్ని పట్టించుకుని న్యాయం చేయమని కోరుకుంటున్నా. చిన్న పసిపిల్లతో ఉన్నాను సార్. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తమ పిల్లలను కాపాడాలని పలువురు తల్లిదండ్రులు సీఎంను ఆశ్రయించారు. విజయనగరానికి చెందిన ఓ వ్యక్తి లివర్ క్యాన్సర్ తో పోరాడుతున్న తమ కుమారుడి ప్రాణాలు నిలబెట్టాలని విన్నవించుకున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన దంపతులు 7.5 వయసు గల తమ పాప స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోందని సీఎంకు వివరించారు. వైద్యానికి 16 కోట్ల వరకు ఖర్చవుతుందని, ఆర్థిక సాయం చేయాలని ప్రాధేయపడ్డారు. సమస్య పరిష్కార మార్గాన్ని కనుగొని నివేదిక ఇవ్వాలని సీఎం పేషి అధికారులను చంద్రబాబు ఆదేశించారు. మా పాప హితైషి అండి. తనకి ఇప్పుడు 10 months అండి. పాపకి రేర్ జెనెటిక్ డిసీజ్ వచ్చింది, SME అంటారు. SME type 1 జీన్ థెరపీ అని చెప్పి ఇంజెక్షన్ చేయాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చి 16 crores. అది US నోటీస్ కంపెనీ నుంచి తయారు చేసి క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేసాము. మా వరకు ఎంతో కొంత వచ్చింది. సీఎం గారిని కలిసామండి. ఆయన మళ్ళీ మనకి డీటెయిల్స్ అన్ని తీసుకుని మీతో మాట్లాడతా అని చెప్పారండి. ఇది చాలా రేర్ డిసీజ్. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మేమంతా బేర్ చేయలేమండి. ఇంపాక్ట్ గురు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ఫండ్ రైజింగ్ అనేది స్టార్ట్ చేశామండి. ఎవరైనా డొనేషన్ చేయాలనుకున్న వాళ్ళు HT
https://www.impactguru.com/fundraiser/help-hitaishi ఈ వెబ్ యూఆర్ఎల్కి వెళ్ళి హితైషి డీటెయిల్స్ అన్ని చూసి డొనేట్ చేయొచ్చు. తుంటి ఎముక విరిగి 4 ఏళ్లుగా అవస్థలు పడుతున్నారని ఎన్టీఆర్ జిల్లా అంబాపురానికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. 3 సార్లు శస్త్రచికిత్స చేసినా సరికాలేదని, మరోసారి చేయించడానికి తన దగ్గర డబ్బు లేదని వాపోయారు. నాకు తొంటి ఇరిగిపోయి 4 ఏళ్ళు అయిందండి. మంచం మీదే ఉంటున్నాను. 10 లక్షలు గాని ఖర్చు పెట్టుకున్నాం. మా సొంత డబ్బులు ఆరోగ్యశ్రీ వర్తించలేదు దీనికి. ఆపరేషన్లకి ఏ హాస్పిటల్కి వెళ్ళినా 10 లక్షలు అడుగుతున్నారు. ఇప్పుడు మేము చంద్రబాబు గారి కాడికి వచ్చామండి. సార్ చేపిస్తానని సీఎం ఫండ్స్ మీద హామీ ఇచ్చారు సార్. చంద్రబాబు పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా పలువురు తెదేపా నేతలు వినతులు స్వీకరించారు. ముందుగా ఎమ్మెల్సీ అశోక్ బాబు, వేపాడ చిరంజీవి ప్రజల సమస్యలు విని వినతులు స్వీకరించారు. తర్వాత చంద్రబాబు ఆదేశాల మేరకు కార్యాలయానికి వచ్చిన మంత్రులు అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు ఫిర్యాదులు స్వీకరించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి బాధితుల వివరాలు, ఫోన్ నెంబర్ చెప్పి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యలు పరిష్కారం అయ్యాయో లేదో మళ్లీ తమకు వివరించాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు.